ఎస్ నెక్స్ట్ ఇది కర్రెగుట్టలకు సంబంధించినటువంటి అంశం. ఈయన అగ్రనేత, మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఉన్నట్ట లేనట్ట తప్పించుకున్నాడని ప్రచారం. అతని కోసం 5 అంచెల భద్రత. ఎటు తెలియని ఛత్తీస్గఢ్ తెలంగాణ పోలీసులు కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ ఇప్పటికే 6 మావోయిస్టులు హతం అంటూ చూస్తా ఉన్నాం. మోస్ట్ వాంటెడ్ హిడ్మా కర్రెగుట్టల్లో ఉన్నాడా లేడా అన్నది దానిపై క్లారిటీ లేదు. దీనిపై పూర్తి సమాచారం ఎవరికీ తెలియదు. ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర సాయుధ బలగాలతో కర్రెగుట్టల ప్రాంతంలో ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నారు. హిడ్మా దళం అక్కడ ఉందని సమాచారంతో ఆపరేషన్ ను వేగవంతంగా కొనసాగిస్తున్నారు. అయితే కర్రెగుట్టల ప్రాంతం పోలీసుల ఆధీనంలోకి రాకముందే 5 అంచెల భద్రతతో హిడ్మా తప్పించుకున్న చర్చ కొనసాగుతున్నది. ఇప్పటికే అనేక ప్రచారాలు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కీలక నేత హిడ్మా హతమైనట్లు చాలాసార్లు ప్రచారం జరిగింది. అయినప్పటికీ వివిధ ఘటనల్లో చాకచక్యంగా తప్పించుకుంటూ వస్తున్నాడు. తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీస్గఢ్ సిఆర్పిఎఫ్ కు చెందిన కోబ్రా టీం సంయుక్త ఆపరేషన్ లో హిడ్మా ఎన్కౌంటర్ అయినట్టు చాలా వార్తలు వచ్చాయి. దాదాపు 3 దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన హిడ్మా పోలీసులకు చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నాడు. హిడ్మా నేపథ్యం చూద్దాం. 2011 ఏప్రిల్ సుక్మా జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మైండ్ ప్రొటెక్షన్ వాహనాన్ని మందు పాతరతో పేల్చివేసి కాల్పులు జరిపిన ఘటనలో హిడ్మా కీలకంగా తెరపైకి వచ్చాడు. ఇందులో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు, సాధారణ పౌరులు మృతి చెందారు. 2017 మార్చి 12 బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త చెరువు వద్ద రోడ్డు నిర్మాణ పనులకు భద్రతగా వెళ్తున్నటువంటి జవాన్లపై దాడి జరిగింది. ఈ ఘటనలో 12 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందారు. 2017 ఏప్రిల్ 24 చింతా గుఫా పోలీస్ స్టేషన్ పరిధిలో బుర్కాపాల్ సమీపంలో రోడ్డు పనులకు భద్రతగా వెళ్తున్నటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లను చుట్టుముట్టి చేసిన దాడిలో 24 మంది మృత్యువాత పడ్డారు. 2018 మార్చి 13 సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మందుపాత్ర పేల్చడంతో 12 మంది జవాన్లు మృతి చెందారు. 2020 ఫిబ్రవరిలో సుక్మా జిల్లా పిడిమెట్ అటవీ ప్రాంతంలో మందుపాత్ర పేల్చి కాల్పులు జరిపిన ఘటనలో 12 మంది జవాన్లు సైతం చనిపారు. 2021లో జరిగిన జీవగూడెం అడవిలో హిడ్మా ఉన్న సమాచారంతో భద్రతా బలగాలు నమ్మించి పట్టుకునేందుకు వచ్చిన వారిలో 26 మందిని చంపేశాడు. చాలా కాలం పోలీసులకు ఫోటో దొరకకుండా జాగ్రత్త పడిన హిడ్మా గురించి మావోయిస్ట్ క్యాడర్లోని చాలా మందికి తెలియని సీక్రసీ ఉండేది. ఈ ఘటనల నేపథ్యంలోనే మావోయిస్టు కేంద్ర కమిటీలోకి అతన్ని తీసుకోవడంపై పార్టీలో చాలా విభేదాలు వచ్చాయి. మావోయిస్టు పార్టీలో అత్యంత నిర్ణయాత్మకమైనటువంటి కేంద్ర కమిటీలో ఎలాంటి సిద్ధాంత జ్ఞానం లేని హిడ్మాను తీసుకోవడం అంటే హింసను ప్రోత్సహించడమే అని కొంతమంది మావోయిస్టు సానుభూతి పరులు విమర్శించారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని వదిలి పూర్తిగా హింసా మార్గాన్ని అందుకున్న హిడ్మాకు వ్యతిరేకంగా చాలా వాదనలు సైతం జరిగాయి. ఇన్ఫార్మర్ల నెపంతో హిడ్మా కిరాతక హత్యకు పాల్పడ్డాడు. తన నీడను కూడా నమ్మడని, దాదాపు 10 మంది వరకు రాత్రింబవల్లో అతనికి కాపలా ఉంటారని మాజీ మావోయిస్టులు వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న హిడ్మా ఇప్పుడు కూడా తప్పించుకున్నాడని ప్రచారం జరుగుతున్నది. కర్రెగుట్టలో జరుగుతున్న ఆపరేషన్ పై పోలీసులు ఎటువంటి సమాచారం మీడియాకు ఇవ్వడం లేదు. కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ బిజాపూర్ లో ఎదురు కాల్పులు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే హిడ్మా ఎంత హింసావాదుడో అర్థమవుతోంది. సో ఆయన అందుకే అంత హింసావాది కాబట్టి ఆయన పట్టుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. అందుకే ఆ కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ పేరుతో హిడ్మాను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో హిడ్మా మరి తప్పించుకున్నాడని ఒకవైపు వాదనలు జరుగుతూ ఉన్నాయి, హిడ్మా అక్కడే ఉన్నాడనేటువంటి సమాచారం కనబడతా ఉంది. సో మొత్తానికైతే మరి హిడ్మా ఉన్నాడా లేడా, ఉంటే లొంగిపోతాడా లేకపోతే ఎన్కౌంటర్లో హతమవుతాడా అనేది మరికొద్ది రోజుల్లో తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్